శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం మనం పేపర్లో చూస్తే కానీ లేకపోతే రేడియో టీవీల్లో చూస్తే ఎంతోమంది ఈ గుండె జబ్బుల బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము, కొంతమంది అయితే ప్రాణాపాయ పరిస్థితులు గుండా వెళ్తుండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చాలామంది మరి ప్రాణాలు కోల్పోతూ కూడా ఉన్నారు. అయితే ఈ గుండెపోటు లేదా అదాటున వచ్చే ఈ గుండెపోటు తెలియకుండా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత పరీక్ష చేయించుకుంటే ఏవో బ్లాక్స్ ఉన్నాయన్నారు. తర్వాత దానికి ఏదో వేశారు, స్టెంట్ వేశారు, ఏదో బైపాస్ చేశారు, ఇలా చెప్తూ ఉంటారు. అయితే సడన్గా ఈ గుండె జబ్బులు లేదా గుండె పోటు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి, ఎవరెవరిలో వస్తాయి, ఎటువంటి జీవన శైలి ఉన్న వారిలో వస్తాయి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీరామ్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీరామ్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ గుండెపోటు మరి ముందు వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా ఎందుకు వస్తుందంటారు? ముఖ్యంగా ఏంటంటే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటామండి. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెకి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. గుండె ప్రాబ్లం ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయాసం కానీ, గుండె నొప్పి కానీ, లేకపోతే గుండె దడ కానీ, లేకపోతే మైకం వచ్చి స్పృహ కోల్పోవడం, ఇవన్నీ సడన్ కార్డియాక్ అరెస్ట్లో ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వచ్చిన ఒక గంట లోపలే పేషెంట్ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది సడన్ కార్డియాక్ డెత్ కింద మారిపోతూ ఉంటుంది. సో చాలామందికి అవగాహన లేకుండా ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నా, హార్ట్ అటాక్ అన్నా, హార్ట్ బ్లాక్ అన్నా, హార్ట్ ఫెయిల్యూర్ అన్నా అన్నీ ఒకటే అనుకుంటారు. కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది డిఫరెంట్ అనమాట. సడన్ కార్డియాక్ అరెస్ట్కి ఒక కారణం హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఇంకో కారణం హార్ట్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. యూజువల్గా ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది యూఎస్ లాంటి పాపులేషన్లో చూసుకుంటే సంవత్సరానికి 3,50,000 మందికి వస్తూ ఉంటుంది అవుట్ ఆఫ్ హాస్పిటల్లో. అదే ఇన్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అప్రాక్సిమేట్గా 2 లక్షలు పర్ ఇయర్ వస్తూ ఉంటుంది. సో సుమారుగా 5.5 lakhs పీపుల్ పర్ ఇయర్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ గురవుతూ ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హాస్పిటల్ బయట వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలియకుండా ఎక్కువ మంది ఉన్నారు. సో దీన్ని మనం వెంబడే గుర్తించాలి. ఎందుకంటే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళల్లో సర్వైవల్ ఛాన్స్ చూస్తే ఓన్లీ 7% మాత్రమే సర్వైవ్ అవ్వగలరు. ఏది బెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ లైక్ యూఎస్ చూసుకుంటే, వేరే ఇవన్నీ ఈ అంబులెన్స్ సర్వీసెస్, ఎమర్జెన్సీ 911 అంటాం అక్కడ, ఆ సర్వీసెస్ ఉన్న బెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ లైక్ యూఎస్, యూకే చూసుకుంటేనే సర్వైవల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మరి ఇంకా దాంతో పోల్చుకుంటే మన కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది మోర్టాలిటీ అనేది. సో ఇమ్మీడియట్గా దీనికి అటెన్షన్ ఇవ్వాలి. కాబట్టి భయం అనేది కూడా ఒక రకంగా ఇంతమందిని బలి తీసుకుంటోంది ఈ గుండె జబ్బు హాస్పిటల్ బయట అనేది చూస్తుంటే భయం వేస్తోంది. అయితే మన డాక్టర్ గారు, ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళకి ఏదో పరీక్ష చేస్తే ఏవో బ్లాక్స్ ఉన్నాయి అని అంటుంటారు. ఈ బ్లాక్స్ అంటే ఏమిటంటారు అసలు? ఈ హార్ట్ బ్లాక్స్ అంటే గుండె కూడా బేసిక్గా ఒక కండరం లాంటిదండి. గుండె కండరము, అది ప్రతి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. అంత ఎఫిషియెంట్గా అంత అన్నాళ్ళు పనిచేయాలి అంటే దానికి కంటిన్యూస్గా ఆక్సిజన్ కావాలి, గ్లూకోజ్ కావాలి, ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఫ్యూయల్గా యాక్ట్ చేస్తాయి గుండెకి. ఎప్పుడైతే ఈ రక్త సరఫరా అయిపోయి గుండెకి సరిగ్గా ఈ ఆక్సిజన్ ఇవి సరిగ్గా అందకపోతే అప్పుడు గుండె కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ గుండె డ్యామేజ్ అవటాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టెమీ అంటాము, ఇంకోటి ఎన్స్టెమీ అంటాము. స్టెమీ చాలా డేంజరస్ అనమాట, ఎందుకంటే ఈ 100% బ్లాక్ అయిపోతుంది ఈ గుండె ఒక రక్తనాళం అనేది. ఎలాగైతే ఇప్పుడు మనం పంట పొలాలు తీసుకున్నాం అనుకోండి, దానికి పక్కన పంట కాలువలు ఉంటాయి. ఆ పొలం బాగా పండాలి అంటే కాలువల్లో వాటర్ మిగతాయి బాగా ఉండాలి ఫ్లో. ఎప్పుడైతే అవి పూడికైపోతాయో ఆ పొలం అనేది చనిపోయే, డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సేమ్ నీరు అందక డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సేమ్ హార్ట్ కూడా అలాంటిదేనండి. సో ఈ బ్లడ్ సప్లై అనేది కంటిన్యూస్గా హార్ట్కి ఉండాలి, లేదు అంటే ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అయితే మరి ఇప్పుడు 2 అన్నారు మీరు, హార్ట్ ఫెయిల్యూర్ అని కొంతమంది అంటుంటారు, హార్ట్ అటాక్ అని అంటుంటారు. ఈ తేడా ఏంటంటారు? అది చెప్పాక సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఒక గంటలోనే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోవడం అనేది సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఒకటి హార్ట్ అటాక్, ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ అని ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ అంటే గుండెలోనే కొంచెం బ్లడ్ సప్లై సరిగ్గా అందక గుండెకు చనిపోవడాన్ని హార్ట్ అటాక్ అంటాము. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. గుండె కండరము, సో ఒకటి హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు,
ఇంకోటి జన్యుపరమైన కారణాల వల్ల కార్డియోమయోపతీస్ అంటాం, వాటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, మయోకార్డైటిస్ అంటాం, వాటి వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే హార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml బ్లడ్ ఉందనుకోండి, అది కనీసం ఎవ్రీ బీట్కి 55 to 70 ml దాన్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, అది పంప్ చేయాలి. దాని కెపాసిటీ 55 to 70%, దాన్ని ఈఎఫ్ అంటాం అనమాట. అలా పనిచేస్తే అప్పుడు కిడ్నీస్ కానీ బ్రెయిన్కి మిగతా అవయవాలకి ఈ బ్లడ్ సప్లై బాగా అందుతుంది. ఎప్పుడైతే అదంతా 55 to 70 కంటే 55 కంటే తక్కువ ఉందంటే ఈఎఫ్, అప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. లెస్ దెన్ 30 ఉంది అంటే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. సో వీటి వల్ల నడిస్తే ఆయాసము, కాళ్ళు వాపులు రావటము, పొట్ట వాపు రావటము, ఒంటేలు సరిగ్గా నడవకపోవటము, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలండి. అయితే మరి హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అలా లక్షణాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? గుండెపోటు లక్షణాలు అంటే గుండెపోటు అని చెప్పారు కదా, హార్ట్ అటాక్ అంటాం అనమాట. హార్ట్ అటాక్ వేరు, స్ట్రోక్ వేరు. స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాము. హార్ట్ అటాక్ అంటే గుండెకి సప్లై రక్తనాళాలు బ్లాక్ అయితే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా మనకి ఈ గుండె రక్తనాళాలు ఉంటాయి, 3 మెయిన్ రక్తనాళాలు ఉంటాయి. వీటిల్లో క్రమంగా మనం వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ క్రమంగానే నార్మల్ ప్రాసెస్లోనే ఏమవుతుందంటే ఈ కొవ్వు చేరుతుంది అనమాట. ఈ కొవ్వు చేరి ఏరియాని తగ్గించేస్తూ ఉంటుంది. అంటే ఎలాగైతే ఈ పంట కాలువల్లో చెప్పినట్టు ఇందాక మట్టి పూడుకుపోయి ఎంతైతే సరిగ్గా వెళ్ళదో వాటర్, ఇలానే బ్లడ్ కూడా పూడికి వల్ల సరిగ్గా హార్ట్కి అందదన్నమాట. సో ఎక్కడైతే ఈ కొవ్వు ఎక్కువ పేరుకుపోయిందో దాని మీద ఒక్కొక్కసారి సడన్గా ఏమవుతుందంటే ఈ రక్తం గడ్డకట్టుకుపోతుంది. రక్తం గడ్డకట్టుపోవడం కంప్లీట్ 100% కట్ ఆఫ్ అయిపోతుంది. గుండెకి 100% బ్లడ్ సప్లై అనేది ఉండదు ఆ ఏరియాకి. అప్పుడు హార్ట్ అటాక్ చాలా తీవ్రమైంది, దాన్ని స్టెమీ అంటాం అనమాట. దాని లక్షణాలు యూజువల్గా ఎలా ఉంటాయంటే యూజువల్గా చాలామందికి చెస్ట్ పెయిన్ అని ఉంటుంది, ఛాతీ నొప్పి అంటాము, అది యాంజైనా అంటారు మెడికల్ టర్మ్లో. ఈ యాంజైనా అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఇది స్టెమీ పేషెంట్స్లో. ప్లస్ వీళ్ళకి ఛాతీ నొప్పి ఉంటుంది. కానీ చాలామందికి ఎమర్జెన్సీకి రోజు చాలామంది వస్తుంటారు, దానిలో 10% మంది చెస్ట్ పెయిన్తో వస్తారు. కానీ అందరి పేషెంట్లకి హార్ట్ అటాక్ ఉందా, ఎవరికి హార్ట్ అటాక్ ఉంది లేదు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. యూజువల్గా హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే బాగా గుండె పిండేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ స్టెర్నల్ బోన్ అంటాం, ఈ బ్రెస్ట్ బోన్ అంటాం కదా, దాని వెనకాల ఎక్కువ ప్రెషర్తో ఒత్తినట్టు అనిపిస్తూ ఉంటుంది, బాగా చెమటలు పోయటము, ప్లస్ ఒకసారి వామిటింగ్ సెన్సేషను, నాజియా. కొంతమందికి పెయిన్ ఉండదు, జస్ట్ ఓన్లీ ఆయాసమే ఉంటుంది, వీటిని యాంజైనల్ ఈక్వివలెన్స్ అంటాం అనమాట. సో ఓన్లీ ఆయాసమే ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియకుండా లోపల డ్యామేజ్ అనేది, హార్ట్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలతో యూజువల్గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. మోస్ట్ ప్రాబ్లీ ఎక్కువ మంది చెస్ట్ పెయిన్ ఉంటుంది, బాగా చెమటలు పోస్తాయి, మొత్తం ఒళ్ళంతా తడిచిపోతూ ఉంటుంది. కొంతమందికి ఒకసారి గుండె దడొస్తుంది, ఒకసారి సింకోపే అంటామంటే సడన్గా స్పృహ కోల్పోయి మళ్ళీ వెంబటే లేస్తూ ఉంటారు. సో ఇవన్నీ లక్షణాలు అనమాట. కానీ ఎక్కువగా చూసుకుంటే 3 రకాల పేషెంట్లో మాత్రం ఈ ఛాతీ నొప్పిలా ఉండకపోవచ్చు హార్ట్ అటాక్ అనేది, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ పేషెంట్లు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నరాలు అనేవి దెబ్బతింటాయి డయాబెటిక్ న్యూరోపతి వల్ల. సో వాళ్ళల్లో ఈ పెయిన్ ఉండకపోవచ్చు, ఎక్కువ ఆయాసం అయ్యి ఉండొచ్చు. ఫీమేల్స్లో కూడా ఎక్కువగా ఇలా ఆయాసంలో ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ చెస్ట్ పెయిన్ కంటే. అండ్ ఆల్సో ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళల్లో కూడా క్లాసికల్ సిమ్టమ్స్ అంటే ఇలా ఛాతీ నొప్పి ఇలా ఉండకపోవచ్చు, కొంచెం అలసటగా లేకపోతే వీక్గా ఉండటం, ఈ మూర్ఛగా ఉండటం, అలాంటి వాటితో హార్ట్ అటాక్ ఉండొచ్చు అనమాట. అంటే ప్రధానంగా ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఒక రకంగా ఎవరికి వారికి తేడాకాలు ఉంటాయి అన్నమాట. యువకులు కొంచెం తేడా ఉంటుంది. అయితే మరి యువకుల్లో కూడా ఈ హార్ట్ అటాక్ ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉంది, దీనికి కారణాలు ఏమిటంటారు? యువకుల్లో హార్ట్ అటాక్ అంటే యూజువల్గా యంగ్ అంటాం, యూజువల్గా less than 40 years అయితే వాళ్ళకి ఇది ఉంటుంది. మోస్ట్ కామన్ కాదంటే జన్యుపరమైన కారణాలు అయి ఉండొచ్చు. అంటే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది కొంతమంది, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రేమియా అంటాము. దానివల్ల రక్తం చిన్న వయసులోనే ఈ రక్తనాళాలన్నీ మూసుకుపోతాయి అన్నమాట. సో దాని వల్ల ప్లస్ కొంతమందికి రక్తం గడ్డకట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రోథ్రోంబోటిక్ స్టేట్స్ అంటాం అవి. ఆ ప్రోథ్రోంబోటిక్ స్టేట్స్ అనేవి చాలా కారణాల వల్ల ఉండొచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే కొన్ని క్యాన్సర్స్ వల్ల కూడా అలా ప్రోథ్రోంబోటిక్ స్టేట్స్ ఉండొచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ కోవిడ్-19లో కూడా మనం ఎక్కువ ప్రోథ్రోంబోటిక్ స్టేట్ చూస్తాం. సో దానివల్ల కూడా ఎక్కువ రక్తం గడ్డగట్టుకొని సడన్గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య యూత్లో ఈ ఫిట్నెస్ అనేది ఎక్కువ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ ఫిట్నెస్ కాన్సన్ట్రేట్ చేసి మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఏం చేస్తున్నారంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ అని వాడుతున్నారు ఎక్కువ. అండ్ ఎస్పెషల్లీ
ఎస్పెషల్లీ ఫిజికల్ ట్రైనర్స్ వీళ్ళకి అంత అవగాహన లేకుండా ఆన్లైన్లో కానీ ఈ బయట ఓవర్ ద కౌంటర్లో కానీ ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ని ఎక్కువ వాడుతున్నారు. దీనివల్ల కూడా ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మజిల్ పెరగటానికి. సో ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అనేవి యూజ్ చేయకూడదు. కొంతమంది ప్రోటీన్ డైట్ అంటున్నారు కానీ బట్ యూజువల్గా ప్రోటీన్ డైట్ వల్ల ఎస్పెషల్లీ వే ప్రోటీన్ అవన్నీ తింటూ ఉంటారు. ఈ ప్రోటీన్ తింటే కూడా మజిల్ మాస్ పెరుగుతుంది అనేది అందరికి తెలిసిందే. సో యూజువల్గా ఈ ప్రోటీన్ డైట్ తినటం వల్ల హార్ట్ అటాక్ అయితే ఎక్కడ రాదు. యూజువల్గా ప్రోటీన్ డైట్ ఎక్కువ తినడం వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ లివర్ చూపిస్తుంది కానీ హార్ట్ అటాక్ అనేది ఇప్పటిదాకా ఎక్కడ రిపోర్ట్స్లో అయితే లేదు. ఓకే, మరి డాక్టర్ శ్రీరామ్ గారు, ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అలాగే మీరు ఇందాక చెస్ట్ పెయిన్ రావచ్చు అని అన్నారు. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం చెస్ట్ పెయిన్ రావడం, చెస్ట్ బర్న్ రావడం అట్లా ఉంటుంది కదా? వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ హార్ట్ అటాక్ ఏంటంటే అందరికీ క్లాసికల్గా ఉండాలని ఏమి లేదు. ఎందుకంటే జబ్బులు అనేవి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవును, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. డిసీజెస్ ఓంట్ ఫాలో టెక్స్ట్ బుక్స్ అనమాట. ఓకే, అది మన మైండ్లో ఉంచుకోవాలి. ఒక పర్సన్ కనుక వచ్చాడు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మిగతావి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అవన్నీ కూడా చూసుకొని మనం ట్రీట్ చేయాలి. సో వన్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ చాలామంది ఈ పొట్టలో మంట అంటారు, బర్నింగ్ అంటారు. అది కూడా హార్ట్ పెయిన్కి సంబంధమే ఉంటుంది. చాలామంది దాన్ని ఎసిడిటీ అనుకుంటారు. ఎసిడిటీ అనుకొని ప్యాంటాపో లేకపోతే ర్యాంటాకో సుక్రాల్ సిరప్ వాడి ఇంట్లోనే వేస్ట్ చేస్తుంటారు. అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కార్డియాలజీలో ఏంటంటే ఎస్పెషల్లీ హార్ట్ అటాక్లో టైమ్ ఈజ్ మజిల్ అంటాం. అంటే ప్రతి అరగంటకు కూడా మీరు లేట్ చేస్తున్న కొద్దీ 8% ఇంక్రీజ్ ఇన్ మోర్టాలిటీ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్ కనుక లేట్ చేస్తూ ఉంటే ప్రతి అరగంటకి 8% ఇంక్రీజ్ ఇన్ మోర్టాలిటీ ఉంటుంది. సో దాని టైమ్ ఈజ్ మజిల్ అంటాం అనమాట. సో ఇలా చేస్తుంటారు. సో దీనికో ప్రజలకి అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఊబకాయం ఉందో, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజ్, వాళ్ళు కూడా చాలా హార్ట్ అటాక్. ఎక్కువ మంది కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోతారు కిడ్నీ ప్రాబ్లం కంటే, సికేడి పేషెంట్స్. సో వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీలో కనుక ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరో లేకపోతే బ్రదరో, వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఉంటాం. ఒకవేళ వాళ్ళు కనుక మగవాళ్ళు అయితే >55 years, ఆడవాళ్ళు అయితే >65 years, వాళ్ళ కనుక ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే, అంటే వాళ్ళలో హార్ట్ అటాక్ వస్తే కనుక దాన్ని ప్రిమెచ్యూర్ హార్ట్ అటాక్ అంటాం. సో వాళ్ళు కూడా ఇలాంటి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరికైతే ఈ హిస్టరీ ఉందో, ఇప్పుడు చెప్పిన ఈ జబ్బులు ఉన్నాయో ప్లస్ ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉందో, వాళ్ళు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏమాత్రం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా, ఈవెన్ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా సరే ఒక దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. అది కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ మీరు చెప్పినట్టు ఈసీజీలు తీసుకోవడం, సరే ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవడం అట్లాంటిది చేయకుండా ఉండాలి. ముందు ఈసీజీ అనేది తీసుకోవడం మంచిది. అది అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దవారు ఉన్నారు, కొంచెం ఒక వయసు వచ్చిన 60 ఆ వయసు వచ్చిన వాళ్ళు బాత్రూంలోకి వెళ్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా బాత్రూంలో కొలాప్స్ అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే యూజువల్గా వీళ్ళు ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ బాగా పెరుగుతుంది. వెంట్రికల్స్ అంటాము, గదులు, అవి కూడా ఈ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుందంటే రప్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది హార్ట్. దాన్ని ఫ్రీ వాల్ రప్చర్ అంటాం. ఎస్పెషల్లీ ఇది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో ఫస్ట్ ఒక 1 weekలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే రక్తం కూడా, ఈ గుండె కూడా ఒక గోడ లాంటిదే అనమాట. ఎప్పుడైతే ఈ హార్ట్ అటాక్ వచ్చి ఆ కండరం కనుక చనిపోయి ఉంటుందో, డ్యామేజ్ అయి ఉంటుందో, చాలా వీక్గా ఉంటుంది. శరీరం మొత్తం మనం బ్లడ్ పంప్ చేయాలి అంటే హార్ట్లో చాలా ఎక్కువ ప్రెషర్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ముక్కినప్పుడు కానీ ఈ వాల్సాల్వా అంటాం, ఇలాంటి అప్పుడు ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రెషర్స్ వల్ల ఏమవుతుందంటే రప్చర్ అయిపోయి ఫ్రీ వాల్ రప్చర్ అంటాము, ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందు ఎక్కువ మలబద్ధకాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో డెఫినెట్గా డాక్టర్ గారిని కలిసి మలబద్ధకానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలానే మేము ఆల్మోస్ట్ అందరి పేషెంట్స్కి మా హాస్పిటల్లో ఎంఐ ఉన్న వాళ్ళందరికీ, స్టెమీ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఎక్కువ బెడ్ మీదే అన్నీ చేయిస్తామన్నమాట. ఎందుకంటే మేము యూజువల్గా పంపించాము అక్కడికి, సో ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు అని. అండ్ ఆల్సో ఇవి కూడా ఇస్తుంటాం రొటీన్గా, ఈ మోషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా మా మాతలు పెడుతూ ఉంటాము. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళిన వాళ్ళు తలుపు బోల్ట్ వేసుకుంటారు. ఇప్పుడు లోపల ఆయనకి ఏమైంది పెద్ద ఆయనకి అన్న విషయం యువతల వాళ్ళకి తెలియదు. లేట్ అవుతా ఉంది, బయటకి రావడం లేదు అనే ఆందోళన ఉంటుంది. అప్పుడు బెటర్ ఇంకా అవాయిడ్ చేయడమే అలాంటివి. బోల్ట్ వేసుకోకుండా ఉండడము, బెడ్ దగ్గరే బాత్రూమ్ ఉండడం చూసుకోవటము, లేకపోతే బెడ్ ప్యాన్ యూజ్ చేయటము బెడ్ మీద ఉంటే, అలాంటివి చేయడం వల్ల
ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఫ్రీ వాల్ రప్చర్ అనేది కానీ rupture. అయితే మరి డాక్టర్ గారు ఇప్పుడు హార్ట్ అటాక్ ఎటువంటి చికిత్స ఉందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఈ లాస్ట్ 20 ఇయర్స్లో మన హార్ట్ అటాక్ చికిత్స అనేది చాలా అభివృద్ధి చెందుతూ ఉంది రోజు రోజుకి. ఎస్పెషల్లీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్టెమీ అంటాం అనమాట. ఈ స్టెమీ అంటే ఏంటంటే 100% బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ 12 గంటల్లో కనుక మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ క్లాట్ కానీ దాన్ని కానీ మనం కరిగించగలిగితే చాలా వరకు గుండెని ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడుకోగలం అనమాట. దీన్ని ఫస్ట్ 12 అవర్స్నే స్టెమీ పేషెంట్స్లో విండో పీరియడ్ అంటామండి. ఈ విండో పీరియడ్లో కనుక వస్తే పేషెంట్కి ఇమీడియట్గా దగ్గర హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీ బట్టి ఇప్పుడు క్యాథలాక్ అనేది ఉంటే ప్రైమరీ పీసీఎన్ చేస్తారు, అదే స్టాండర్డ్ అండి. అది ఏం చేస్తారంటే ఒక తొడలో గురించి కానీ లేకపోతే చేయిలో ఉన్న రక్తనాళాల గుండా గుండెకి సప్లై చేసే కరోనరీస్ అంటాం, ఆ ఆర్టరీస్లోకి వెళ్ళేసి బెలూన్ ద్వారా ఆ గడ్డని మనము కరిగించడానికి ట్రై చేస్తాం అనమాట. అవసరమైతే స్టెంట్ పెడతాం, స్టెంట్ కూడా పెడతాం. స్టెంట్ పెట్టేసి 100% ఫ్లో ఇస్తాము. సో ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూపించింది. సో ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రపంచంలో స్టెమీ ఉంటే మాత్రం ఫస్ట్ 12 అవర్స్లో ప్రైమరీ పీటీసీఏ అంటాము, ఇదే ట్రీట్మెంట్ అనమాట. కానీ కొన్ని హాస్పిటల్స్లో కానీ వాటిలో కానీ ఒకసారి వీళ్ళు దొరక్కపోవచ్చు. సో అప్పుడు మనం థ్రాంబోలైసిస్ అంటాం అనమాట. కొన్ని మందులు ఇస్తాం, ఆ మందులు ఇచ్చి దాన్ని ఫార్మకాలజికల్ థ్రాంబోలైసిస్ అంటాం. మందులు ఇచ్చి ఆ గడ్డని కరిగించడానికి ట్రై చేస్తాం అనమాట. యూజువల్గా మన ఇండియాలో ఎక్కువ వాడేది ఆ ఏరియాస్లో స్ట్రెప్టోకైనస్ అని వాడతాము. రీసెంట్గా టెప్లేజ్ అని కూడా వచ్చాయి, అవి కూడా వాడుతూ ఉంటాం అనమాట. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే మరి డాక్టర్ గారు ఈ మందులు ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది అంటారు? ఒకవేళ అదే ముందు ఈ స్టెమీ వచ్చిన పేషెంట్స్కి లేకపోతే వేరే 100% బ్లాక్ కాకుండా 80% బ్లాక్ అయ్యి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రావచ్చు, దాన్ని ఎన్స్టెమీ అంటాము. సో ఈ స్టెమీ పేషెంట్ కనుక ఎన్స్టెమీ పేషెంట్స్ వీళ్ళు యూజువల్గా 1 year పాటు మాత్రం ఖచ్చితంగా ఈ బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయి, అవి వాడుకోవాలి. బ్లడ్ థిన్నర్స్ అంటే యాంటీ ప్లేట్లెట్స్ అంటాం. ముఖ్యంగా మనకు వినపడేది ఆస్పిరిన్ ఒకటి, మిగతా 2-3 క్లోపిడాగ్రిల్, టికాగ్లర్, పాసిగ్లర్ అవి కూడా వేరే మందులు ఉన్నాయి. కానీ ఇవి వాడుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ స్టెంట్ వేయించుకుంటే ఫస్ట్ 1 year మాత్రం ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. ఏదో ఒక బ్లడ్ థిన్నర్ మాత్రం లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిందే. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆస్పిరిన్ కానీ వేరే ఏదైనా పర్లేదు, డిపెండింగ్ అపాన్ బ్లీడింగ్ రిస్క్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి 1 year తర్వాత 2 ట్యాబ్లెట్స్ అవసరం, 2 బ్లడ్ థిన్నర్స్ అవసరమా, ఒకటే అవసరమా అని నిర్ణయించుకొని దాన్ని బట్టి లైఫ్ లాంగ్ మాత్రం ఒక యాంటీప్లేటెడ్ వాడుకోవాల్సిందే. ప్లస్ దాంతో పాటుగా స్టాటిన్ అని ఒక అద్భుతమైన డ్రగ్స్ కూడా వచ్చాయండి. స్టాటిన్స్ వల్ల కూడా చాలా మోర్టాలిటీ తగ్గింది. బ్లడ్ వెజల్లో ఉండే ఈ కొవ్వు తగ్గించే విధానం ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని చెడు కొలెస్ట్రాల్ కూడా అంటాం మనం. ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్లే ఇలా ఎక్కువ హార్ట్ అటాక్స్ అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అది యూజువల్గా ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించే మందులను స్టాటిన్స్ అంటాం అనమాట. యూజువల్గా ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ప్లస్ డయాబెటిక్స్లో ప్లస్ లేకపోతే నార్మల్గా ఏమీ రాకుండా కూడా ఎల్డిఎల్ గ్రేటర్ దాన్ 190 ఉన్న వాళ్ళల్లో ఈ స్టాటిన్స్ అనేవి వాడుకోవాలి. ఎప్పటికైనా సరే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మాత్రం చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మాత్రం <70 ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. 70 కంటే తక్కువ ఉండాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ <70 ఉండాలండి. యూజువల్గా డయాబెటిక్స్ అయినా సరే ప్లస్ వీఎల్ఎల్ అయినా సరే, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అయినా సరే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది <70 ఉండాలి. ఇంకొన్ని గైడ్లైన్స్ అయితే <55 కూడా ఉండాలని చెప్తున్నాయి. బట్ మనం జస్ట్ <70 మెయింటైన్ చేస్తే మంచిది. ఓకే. అయితే మన డాక్టర్ గారు ఈ హార్ట్ అటాక్ అనేది అసలు మనకి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ హార్ట్ అటాక్ అనేది ఒక ఫ్యాక్టర్ వల్ల వచ్చేది కాదండి, ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వల్ల వస్తుంది హార్ట్ అటాక్ అనేది, హైపర్ టెన్షన్ వల్ల వస్తుంది, ఊబకాయం వల్ల వస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది, స్ట్రెస్ కానీ మెంటల్ డిజార్డర్స్, డిప్రెషన్, సైకోసిస్ వల్ల వస్తుంది, స్లీప్ సరిగ్గా లేకపోయినా కూడా వస్తుంది. రోజుకి <7 hours స్లీప్ లేకుండా పోయినా కూడా, నిద్ర లేకపోయినా మిగతా అన్ని ఫిట్గా ఉండి <7 hours స్లీప్ లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్ స్టడీస్ చూపిస్తున్నాయి. సో ఈ డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకోవటం, HbA1c <7 ఉంచుకోవటం, హైపర్ టెన్షన్ ఉంటే 120/80 మెయింటైన్ చేసుకోవటం, ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సంబంధించిన మందులు వాడుకోవటం, ఊబకాయం తగ్గించుకోవడం, ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేయటం. ఎక్సర్సైజ్ అయితే యూజువల్గా వారానికి కనీసం 5 రోజులన్నా రోజుకి అరగంట సేపు అన్నా చేయాలి. ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ఇవి. అదే డయాబెటిక్స్ అయితే వారానికి 2 సార్లు ఈ వెయిట్ లిఫ్టింగ్ కూడా చేసుకోవాలి. సో దట్ మజిల్ బల్క్ పెరుగుతుంది, దానివల్ల ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఇది ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో యూజువల్గా గైడ్లైన్స్ ప్రకారం చేయటమే మనకి ఉత్తమమైన రిజల్ట్స్ వస్తాయి. అది ఇప్పుడు మీరు ఎక్సర్సైజెస్ అన్నారు, ఈ వ్యాయామం అనేది
ఒక పద్ధతిగా చేయడానికి ఎటువంటి మీరు సూచనలు చేస్తారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, యువకుల్లో మనం చూస్తున్న ఎక్కువగా జిమ్స్‌లో అదే అండి, గైడ్ లైన్స్ డిపెండెంట్ బట్ చేయాలి. ఏదైనా ఇప్పుడు ఒకేసారి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీలు బరువు ఎత్తుతానంటే అది ఒకేసారి వెయిట్ లిఫ్టింగ్ చేస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ అనమాట. డిసెక్షన్స్ కానీ ఇలాంటివి రావచ్చు అనమాట. సడన్గా బీపీ షూటప్ అయిపోయి. సో ఏదైనా గ్రాడ్యువల్గా చేసుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 or 2 months గ్రాడ్యువల్గా చేసుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ వాకింగ్ కానీ, మ్యారథాన్ కూడా కానీ, మ్యారథాన్ రన్నింగ్ చేస్తుంటారు చాలామంది. వాళ్ళు కూడా ఒకేసారి ఎక్కువ కిలోమీటర్లు నడవకుండా స్లోగా వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి. సో దట్ ఎన్రోబిక్ టాలరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే మరి డాక్టర్ గారు, ఈ హార్ట్ పేషెంట్స్‌కి ఎక్కువగా ఈసీజీ, ఎకో అని అంటూ ఉంటారు. ఇవి ఎవరు తీసుకోవాలంటారు? ఈసీజీ, ఈకో అనేది చెప్పాక మీకు ఇందాక చెప్పినట్టు ఈసీజీ, ఈకో అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం రొటీన్గా అయితే అవసరం లేదండి. ఎస్పెషల్లీ ఈసీజీ, ఈకో ఎవరు తీసుకోవాలంటే హై రిస్క్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పైలట్ ఉన్నాడు, లేకపోతే ఒక ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు, లేకపోతే సర్జన్స్ అలా ఉంటే హై రిస్క్ జాబ్స్ ఉంటాయి. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది అనే జాబ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ పైలట్స్ అనమాట. సో వీళ్ళకి మాత్రం యాన్యువల్గా ఈసీజీ, ఈకో తీసుకుంటూ ఉంటారు. సో ఎనీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఈసీజీ, ఈకో తీసుకోవాలి. లైక్ చెస్ట్ పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది. క్లాసికల్గా చెస్ట్ పెయిన్ రాకపోవచ్చు కొంతమందికి కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుంది, కొంతమంది నడిస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది. వాళ్ళల్లో ఈసీజీ, ఈకో తీయించుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఈసీజీ ద్వారా మనం కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్స్ ఉంటారు. ఈ డయాబెటిక్స్కి ఏంటంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందనేది కూడా తెలియదు. దాన్ని సైలెంట్ ఇస్కీమియా అంటాం. కానీ వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, దానికి కావాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో ఈసీజీ తీసుకోవడం వల్ల మనం ఆల్రెడీ ఇదివరకు హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా, ప్లస్ ఈకో చేసుకోవడం వల్ల కూడా ఇదివరకు హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా, హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అనేవి చూసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ రెస్టింగ్ హార్ట్ రేట్ అంటాం. ఈసీజీ చేయడం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీస్తే రెస్టింగ్ హార్ట్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక మనిషి పొద్దున్నే లేవగానే ఎంత ఉంటుంది హార్ట్ రేట్, దాన్ని బట్టి కూడా మనం ఫ్యూచర్లో వీటి హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది చాలా స్టడీస్ జరిగాయి. లెస్ దెన్ 70 కనుక ఉంటే వాళ్ళలో ఫ్యూచర్లో సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. గ్రేటర్ దెన్ 90 ఉంటే చాలా ఎక్కువ రిస్క్ ఉందని చెప్పి కొత్తగా స్టడీస్ కూడా చూపిస్తున్నాయి. సో ఈ లెస్ దెన్ 70 హార్ట్ రేట్ కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే, ఏ నార్మల్ పర్సన్స్లో ఈ బీటా బ్లాకర్స్ ఉంటాయి వాడకుండా, మందులు వాడకుండా నార్మల్గా లెస్ దెన్ 70 ఉంటే చాలా మంచిది అనమాట. ఆ లెస్ దెన్ 70 ఉండాలి అంటే మనం ఎస్పెషల్లీ ఈ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చేస్తే ఒక చాలా రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తే అప్పుడు హార్ట్ రేట్ తగ్గుతుంది అన్నమాట లెస్ దెన్ 70. మనం ఎథ్లీట్స్ చూసుకుంటే ఎథ్లీట్స్ లో మ్యారథాన్స్ వాళ్ళలో 40-45 అనేది ఉంటుంది హార్ట్ రేట్. సో దే ఆర్ వెరీ లెస్ ప్రోన్ ఫర్ ఇదనమాట. అంటే వాళ్ళలో ఈ హార్ట్ సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయితే మన డాక్టర్ గారు, ఏదైనా హార్ట్ టెస్ట్ చేయించుకోవాలి అని అంటే టీఎంటీ టెస్ట్ అని, థ్రెడ్మిల్ అని అంటుంటారు. అసలు ఈ టీఎంటీ ఏంటి, ఆ టెస్ట్ ఎవరు చేయించుకోవాలంటారు? ట్రెడ్మిల్ అంటే అదే మనం చెప్తున్నాం కదా, యూజువల్గా ఏంటంటే మన ఇంట్లో చేసే ట్రెడ్మిల్ ఈ ఎక్సర్సైజ్ కోసం చేస్తూ ఉంటాము. మనం నార్మల్గా ఈసీజీకి ట్రెడ్మిల్ టెస్ట్కి తేడా ఏంటంటే, ఈసీజీ అంటే పడుకున్నప్పుడు రెస్టింగ్ స్టేట్లో చేస్తాము. ఈ ట్రెడ్మిల్ అనేది ఎవరికి చేస్తామంటే బేసికల్లీ ఎవరన్నా చెస్ట్ పెయిన్ చెప్పినా, ఎవరన్నా లేకపోతే చెస్ట్ పెయిన్ అంటే కొంచెం డాక్టర్ గారు ఇదివరకు కొంచెం నేను నడుస్తుంటే నాకు ఛాతీ నొప్పి వస్తుందండి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే ఏదన్నా చలిగాలిలో ఎక్కువ వెళ్తుంటే నాకు ఛాతీ నొప్పి వస్తుంది, లేకపోతే ఎక్కువ ఎమోషనల్గా స్ట్రెస్ ఎక్కువ ఇది తీసుకున్నప్పుడు నాకు ఛాతీ నొప్పి వస్తుంది, లేకపోతే ఆయాసం వస్తుంది. అందరికీ ఛాతీ నొప్పి రావాల్సిన అవసరం లేదు. ఆయాసం కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ చెస్ట్ పెయిన్ లాంటిది అనమాట. సో ఆయాసం వస్తుంది అనుకున్న వాళ్ళలో మనం అప్పుడు టీఎంటీ చేయిస్తే మంచిదన్నమాట. ఈ టీఎంటీ అనేది అంటే ఇన్వేజివ్ కాదు, నాన్ ఇన్వేజివ్. అంటే మనం ఏమి దానికి ఏమి సర్జరీ లాంటిది ఏం చేయట్లేదు. ప్లస్ ఆల్సో ఉన్న వాటిల్లో అన్నిటికంటే కాస్ట్ ఎఫెక్ట్ కూడా టీఎంటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టీఎంటీ టెస్ట్ అనేది చేయిస్తూ ఉంటాం అనమాట. ఈ టీఎంటీ టెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్. జస్ట్ లైక్ ఈ మందులు ఏమైనా ఉంటే, అంటే హార్ట్ రేట్ టీఎంటీలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే పేషెంట్ పరిగెత్తిస్తూ ఉంటాము. ప్రతి 3 నిమిషాలకి వాళ్ళ యొక్క స్పీడ్ పెంచుతూ ఉంటాం, స్పీడ్ని గ్రేడ్ని. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని స్ట్రెస్ అంటారు. సో దట్ హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో టీఎంటీ మనం ముందు ముఖ్యమైనది ఏంటంటే హార్ట్ రేట్ పెరగటం. ప్రతి పేషెంట్కి ఇంత నార్మల్ హార్ట్ రేట్ అని ఉంటుంది. మ్యాక్సిమం ఒకటి అటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 40 అనుకోండి, నా మ్యాక్సిమం హార్ట్ రేట్ 220/40 180 దాకా నేను రావచ్చు అనమాట. 180 దాకా నాకు నార్మల్. సో కనీసం ఆ 180 ఆ మ్యాక్సిమం హార్ట్ రేట్లో 85% అన్నా వాళ్ళు రీచ్ అయితేనే కానీ ఆ టీఎంటీ టెస్ట్
వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. ఓకే. ఒకవేళ 85% టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ కాలేదంటే దాన్ని మనం ఇంకంక్లూజివ్ టెస్ట్ అంటాం. అంటే దానివల్ల మనకు తెలిసేది ఏం లేదు, ఆ టీఎంటీ అనేది వ్యర్థమే, దాన్ని ఇంకంక్లూజివ్ టెస్ట్ అంటాం. సో కనీసం ఆ పేషెంట్ 85% ఆఫ్ టార్గెట్ హార్ట్ రేట్ని రీచ్ అవ్వాలి. సో దానికి సంబంధించి అతను ఒక 2-3 రోజుల ముందు నుంచే ఈ మెటప్రోడాల్ అంటాము, డిజాక్సిన్ అంటాము, వెరపెమిల్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి హార్ట్ని స్లో చేసేవి. ఫెయిల్యూర్ పేషెంట్స్లో, ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో యూజ్ చేస్తాం. అవి 2-3 రోజుల ముందు మానేయడం మంచిది. సో దట్ మనం రియల్గా ఎంత స్ట్రెస్ ఉందో మనం చూసుకోవచ్చు అనమాట. అయితే మరి పాజిటివ్ టీఎంటీ అని అంటుంటారు, అది ఏంటంటారు? పాజిటివ్ టీఎంటీ అంటే చేస్తున్నప్పుడు కొన్ని చేంజెస్ కనబడుతుంటాయి మనకి ఈసీజీలో. ట్రెడ్మిల్ మీద పరిగెత్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం మనం ఈసీజీ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటాం. ఈసీజీలో కనుక మనకు చేంజెస్ ఉంటాయి అనమాట. చేంజెస్ బట్టి మనం ఇది పాజిటివా కాదా అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీడీ అని ఉంటుంది, ఎస్టీ సెగ్మెంట్ అని ఉంటుంది ఈసీజీలో. అవి డిప్రెషన్ ఉన్నాయా లేవా అని చూసుకుని దాన్ని బట్టి మనం ఇది పాజిటివా అని చెప్తాము. పాజిటివ్ కనుక ఉంటే ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ టెస్ట్ యాంజియో మోస్ట్లీ అవసరం ఉంటుంది అని చెప్పి యాంజియో చేయిస్తాం అనమాట. కొంతమందికి ఎస్టీ ఎలివేషన్స్ అని ఉంటాయి, చేస్తున్నప్పుడు ఎస్టీ ఎలివేషన్స్ వస్తాయి. ఎస్టీ ఎలివేషన్స్ వస్తే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్లీ పాజిటివ్ అని, అంటే ఇంకా ఎక్కువ డిసీజ్ ఉండి హార్ట్ సప్లై చేసే 3 రక్తనాళాలు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఛాతి నొప్పి వస్తుంది వాళ్ళకి, కొంతమంది మైకం వస్తుంటుంది, సిన్కోపి అంటాం, హార్ట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంటుంది, వీటీ అని. సో వీళ్ళందరిలో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ అంటాం. సో దట్ వీళ్ళు ఈ యాంజియో చేస్తే మనం కనుక్కుంటే ఫైండింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే పాజిటివ్ టీఎంటీ అంటే ఇంకా వాళ్ళకి హార్ట్ అటాక్ ఇక రాబోతుంది, ఇక వస్తుంది జాగ్రత్త పడకపోతే అని. అయితే మన డాక్టర్ గారు, ఒకవేళ ఈ టెస్ట్ చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమి టెస్టులు చేయించుకోవాలంటారు? యూజువల్గా టీఎంటీ అనేది అందరూ చేసుకుంటారు యూజువల్గా. కాకపోతే ఎక్కువ బరువు ఉన్నా కానీ, ఎవరికైతే ఈ ఆస్టియోఆర్థరైటిస్, నీ ప్రాబ్లం ఉన్నా, హిప్ ప్రాబ్లం ఉన్నా, వీళ్ళు నడవలేరు కాబట్టి, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకోవడం కష్టమవుతుంది. వీరికి వేరే టెస్టులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డోపటమైన్ ఈకో అంటాము, స్ట్రెస్ ఈకో అంటాము. డోపటమైన్ ఒక మంది ఇస్తాము, అది ఇవ్వటం వల్ల కూడా ఈ హార్ట్ రేట్ పెరుగుతుంది. అప్పుడు మనం 2D ఈకో చేసి ఈకోలో చూస్తాం ఏమన్నా తేడా కనబడుతుందా, ఎక్కడన్నా హార్ట్ వీక్గా కనబడుతుందా అని చూస్తూ ఉంటాము. అలానే స్ట్రెస్ ఎంఆర్ఐ కూడా ఉంది. ప్లస్ న్యూక్లియర్ టెస్ట్ అని ఉంటాయి, అవి కూడా చాలా రిలయబుల్. ఈ రేడియో ఐసోటోప్స్ అని ఉంటాయి, అది ఇచ్చేసి న్యూక్లియర్ టెస్ట్ కూడా చేయిస్తాము. సో ఇవన్నీ దీని ద్వారా మనము వీళ్ళకి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అయితే సిటీ స్కాన్ ద్వారా కూడా కరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేయొచ్చు, ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ లేకుండా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఆల్మోస్ట్ ఎవరికైతే 70% బ్లాక్ ఉంటుందో, వీళ్ళని సిటీసీఏ ద్వారా మనము చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మన డాక్టర్ శ్రీరామ్ గారు, ఇప్పుడు మన ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లం అంటే యూజువల్గా కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే, ఎస్పెషల్గా మేము చెప్పాను ఇందాకే, రక్తం గడ్డగట్టుకునే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఎండోథీలియల్ డ్యామేజ్ కానీ, సైటోకైన్ స్టార్మ్ వల్ల హైపర్ కోయాగులేటెడ్ స్టేట్ చూస్తాం. సో అప్పుడు ఎక్కువ హార్ట్ అటాక్స్, ఈ లంగ్స్కి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి, పల్మనరీ ఆర్టరీస్ అని, అవి మూసుకుపోయి పల్మనరీ థ్రోంబోఎంబోలిజం అంటాం, వాటితో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కోవిడ్ వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా ప్రోథ్రోంబోటిక్ స్టేట్ ఉంటుంది. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత, అట్లీస్ట్ ఒక 2.5 months 3 months తర్వాత వరకు కూడా చాలామంది చూసింది ఏంటంటే, కోవిడ్ పేషెంట్స్కి ఈ మయోకార్డియం అంటాం, గుండెకి 3 పొరలు ఉంటాయి, మయోకార్డియం, పెరికార్డియం, ఎండోకార్డియం. ఈ మయోకార్డియం, పెరికార్డియంలో కొంచెం చేంజెస్, ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. అంటే కొంచెం ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది, అంటే ఇన్ఫ్లమేషన్ ఉంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ సడన్ దానివల్ల ఫ్యూ కేసెస్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ వచ్చాయి, కానీ అంత ప్రామినెంట్ అయితే ఏం కాదు, ముందు అంత భయపడాల్సింది అయితే ఏం కాదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్తలు చూసుకోవాలి. అదే చెప్పాం కదా, అంటే ఈ కోవిడ్ వల్ల అంటే ఒకసారి ఈ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ శరీరంలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మనం ఇప్పుడు హార్ట్ బాగా ఫాస్ట్ కొట్టుకోవాలంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, అది యాక్టివేట్ అవ్వాలి. హార్ట్ స్లో అవ్వాలంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఇందాక మీకు చెప్పినట్టు ఎవరికైతే హార్ట్ రేట్ స్లోగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ తక్కువ ఉంటుంది, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సడన్ కార్డియాక్ డెత్కి వాళ్ళకి. సో ఈ ఎస్పెషల్లీ ఈ పోస్ట్ వైరల్, ఎస్పెషల్లీ COVID-19 వచ్చిన వాళ్ళలో డిస్ఆటోనమియాస్ చూస్తూ ఉంటాం అనమాట. ఈ డిస్ఆటోనమియాస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.
అంటే ఎలా ఉంటుందంటారు? అది ఈసీజీలో మనం చెప్పాము రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటాం, లేకపోతే హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం. ఖాళీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా గుండె ఎక్కువగా కొట్టుకుంటూ గుండె ఎక్కువ కొట్టుకోవటం, హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం. కొన్ని టెస్టులు హాల్టర్ కానీ మనకు తెలుస్తుంటుంది హార్ట్ రేట్ వేరియబిలిటీ అని. అంటే గాలి తీసుకుంటూ కొంచెం తగ్గాలి, పెరగాలి, గాలి వదిలితే కొంచెం తగ్గాలి, అలా ఉంటుంది కొంచెం ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని. అది మనకి ఈసీజీ ద్వారా కొంచెం ఈసీజీ హాల్టర్ ద్వారా మనకు తెలుస్తుంది. హాల్టర్ కూడా కానీ అంత ప్రధానమైన ప్రాబ్లం అయితే కాదు పోస్ట్ కోవిడ్లో డెత్స్ అనేవి. ఓకే. అయితే మరి డాక్టర్ శ్రీరామ్ గారు, ప్రధానంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంచెం జీవన శైలి కూడా ఈ హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుందంటారు. డెఫినెట్లీ అండి. మనం చేసే దాంట్లో ఎస్పెషల్లీ మనం చూసుకోవాల్సింది ఎస్పెషల్లీ ఎక్కడ చూసుకున్నా, ఏ గైడ్ లైన్ తీసుకున్నా ముందు చెప్పేది డైట్, ఎక్సర్సైజ్. డైట్ ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. ఈ బేకరీస్ కానీ, ఈ చిప్స్ కానీ, ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రాసెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వైట్ రైస్ కానీ, అవన్నీ ప్రాసెస్డ్ అనమాట. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఏంటంటే మన బాడీలో గట్లో ఉంటాయి, అంటే పొట్టలో, ఈ కోలాన్లో ఏంటంటే మనకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా చాలా ఉంటాయి. దే ఆర్ గుడ్ బ్యాక్టీరియా అంటాం. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియాకి బ్రెయిన్తో సంబంధం ఉంది, ఇమ్యూన్ సిస్టమ్తో సంబంధం ఉంది, అలానే హార్ట్తో కూడా సంబంధం ఉంది. ఎందుకంటే ఇవి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరికైతే ఈ హెల్తీ గట్ బ్యాక్టీరియా ఉంటాయో వాళ్ళకి ఈ హార్ట్ అటాక్లు కానీ, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఈ సిఎన్ఎస్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ కానీ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది. సో అన్పాలిష్డ్ రైస్ యూస్ చేసుకోవటం, ఎక్కువ పర్ డే వెజిటబుల్స్ కనీసం ఒక 4 to 5 సర్వింగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవటం, ఇవి చాలా ఉత్తమమైనవి అన్నమాట. ఈ స్మోకింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. సో స్మోకింగ్ అవాయిడ్ చేయటము, రెడ్ మీట్ అంటున్నారు, మీట్ కూడా ఎక్కువ అవాయిడ్ చేయటము, ఆల్కహాల్ కూడా ఎక్కువ అవాయిడ్ చేయడమే బెటర్. సో ఆల్కహాల్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే బెటర్, మంచిది. ఒకవేళ వాళ్ళ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా వీళ్ళకి అలవాట్లు ఉంటే వీళ్ళకి వస్తుంది డెఫినెట్గా అండి. కాబట్టి మరి జీవన శైలిని కూడా మనం మార్చుకుంటే రాకుండా మనం జాగ్రత్తలు పడవచ్చు. అయితే డాక్టర్ శ్రీరామ్ గారు, మనకి ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఎటువంటి సేవలు ఉన్నాయంటారు? స్విమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ అండి, అది మనది ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అండి. చాలా జాతీయంగా గుర్తింపు పొందింది. దీనికి మన చూడండి సార్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, మరియు మా సీనియర్ ప్రొఫెసర్ వనజాక్ష మేడం ఉన్నారు. దీంతో పాటు అసిస్టెంట్లు ఉన్నాము. ప్రతి ఇయర్ కూడా ఒక డిఎం రెసిడెంట్స్ వస్తూ ఉంటారు, 4 మెంబర్స్ వస్తూ ఉంటారు. 24 గంటల పాటు మా ఈ స్విమ్స్ హాస్పిటల్లో కార్డియాక్ సేవలు ఇస్తూ ఉంటామండి. సో ఇమ్మీడియట్గా పేషెంట్కి చెస్ట్ పెయిన్ అనగానే ప్రైమరీస్ చేస్తాము. అవసరమైతే ఒకవేళ ప్రైమరీస్కి ఏదైనా కాంట్రాఇండికేషన్ ఉంటే థ్రోంబోలైసిస్ చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 17,000 దాకా పీటీసీఎస్ చేసాము, చాలా ప్రైమరీస్ చేసాము. ఇవి కాకుండా రెగ్యులర్ వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయండి. ఈపీ వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి, డివైస్ క్లోజర్ వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ సీమాంధ్రలోనే ఇది ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ అండి. సో మంచి హాస్పిటల్ కాబట్టి ప్రధానంగా ఎక్కువగా మీరు చెప్పిన దాన్ని బట్టి యువకులు, అంటే కొంత వయసు వచ్చిన తర్వాత వస్తుందిలే అని లేకుండా యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పింది ఏంటంటే ప్రధానంగా జీవన శైలి, ముందు మన వ్యవహార శైలి, తర్వాత ఊరికే ఏదో ఒక ట్యాబ్లెట్లు వేసుకోవటము, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అయిపోయారు. కాబట్టి వాళ్ళు చెప్పింది ఇది వాడితే ఆ జబ్బు తగ్గిపోతుంది, ఇది వాడితే నీకు మంచి 6 ప్యాక్ వచ్చేస్తుంది, 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 6 ప్యాక్ వచ్చేస్తుంది అని ఎక్సర్సైజ్ చేయించడం, మందులు ఇవి వాడటం, ఇవన్నీ చేస్తున్నారు. అలా చేయకుండా మరి నిపుణులైన వైద్యుల సలహాలతో, వారి జీవన శైలితో వారి జీవితాన్ని మరి చక్కగా మలుచుకొని ఈ హార్ట్ అటాకులు, గుండె జబ్బుల నుంచి మన శ్రోతలందరూ రక్షింపబడతారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానని. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.